మామనన్ అనే ఒక తమిళ సినిమాలో చూయించినట్టు ఒక స్పీకర్కి అంత వాల్యూ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ అనే వ్యక్తి సభాపతి. స్టేట్ లెవెల్లో ప్రజల ద్వారా ఎన్నుకోబడి ప్రజల ప్రతినిధిగా అసెంబ్లీకి వచ్చిన ప్రతి ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్ కూడా అసెంబ్లీలో స్పీకర్ చెప్పిన విధంగానే నడుచుకోవాలి. గవర్నమెంట్ ఫామ్ చేసిన పార్టీ ఇంటర్నల్ ఓటింగ్ ద్వారా స్పీకర్ని ఎన్నుకుంటారు. కానీ ఒక్కసారి సభాపతిగా ఆ చైర్లో కూర్చున్న ఏ వ్యక్తి అయినా కానీ పార్టీలకి అతీతంగా కేవలం ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి, సభా మర్యాదని కాపాడడానికి అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఎమ్మెల్యేని ఈక్వల్ ఇంపార్టెన్స్తో చూడాలి. రాష్ట్ర విభజన తర్వాత 2014లో భూపాల్పల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్ మధుసూదనాచారి గారిని తెలంగాణ అసెంబ్లీకి మొదటి స్పీకర్గా ఎన్నుకోబడ్డారు. 2019లో బన్స్వాడ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు అండ్ 2023లో వికారాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడి రాష్ట్రంలో మొదటి దళిత స్పీకర్గా గుర్తింపును పొందారు. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో కొట్టు.